అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి. ఈ సేమియా పాయసాన్ని మామూలుగా మనం టిఫిన్స్ చేస్తూ ఉంటాం కదండి. ఇడ్లీ, దోశ, వడ ఇలా అన్నీ చేస్తూ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఉంటాం కదా. అందులోకి పిల్లలకు ఇలా సేమియా పాయసం కూడా అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లో చేసి పెడుతూ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు కదండి. సో ఈ రెసిపీని మనము చాలా సింపుల్గా, టేస్టీగా, క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఒకవేళ మన ఛానల్ని కనుక మొదటిసారిగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ఇప్పుడు మనము సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా మనము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కాక అందులోకి మనకి ఏవి ఇష్టమైతే అవి డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని చక్కగా దూరగా వేయించేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సేమియాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఈ సేమియాను మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. ఇలా గీలో వేయించుకోవడం వల్ల సేమియా ఎక్కువగా ఉబ్బిపోకుండా ఉడికినప్పుడు చాలా సన్నగా ఉంటాయి. మనం గీలో వేయించుకోకుండా ఊరికేనే వేయడం వల్ల అది టేస్ట్ బాగోదండి. ఇలా గీలోనే మనం వేయించుకున్నప్పుడు చాలా బాగా రోస్ట్ అవుతాయి కాబట్టి చాలా టేస్ట్ కూడా మరింత పెరిగిపోతుంది. సో ఇలా వేయించేసుకోవాలి. చూసారు కదా ఎలా బ్రౌన్ కలర్లో వచ్చాయో. ఇప్పుడు ఇలా వేయించుకునే ఈ సేమియాను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి స్టవ్ పైన మరొక బౌల్ పెట్టేసి ఆ బౌల్లోకి 2 కప్స్ వాటర్ వేసేసుకోవాలి. ఇలా 2 కప్స్ వాటర్లోకి మనము సేమియా ఏ గిన్నెతో తీసుకున్నామో అదే బౌల్తో షుగర్ కూడా వేసేసుకోవాలి. వాటర్లో షుగర్ వేసేసి దీన్ని ఒక 2 మినిట్స్ వరకు మరిగించాలి. అలా షుగర్ అంతా కరిగిపోయాక మరుగుతున్న ఆ వాటర్లోకి మనము ఈ వేయించి పెట్టుకున్న సేమియాను కూడా వేసేసుకోవాలి. ఇలా సేమియాను వేసేసి ఒక 5 మినిట్స్ వరకు మనము మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించడానికి ముందుగా మనము కాస్త ఎల్లో ఫుడ్ కలర్ వేసేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి కలర్ఫుల్గా ఉంటుంది. అది మీ చాయిస్ అండి. మీకు ఇష్టమైతే వేయండి, లేదంటే లేదు. ఇలా వేసుకొని మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకున్నామంటే బాగా ఉడికిపోతాయి. అలా ఉడికిన సేమియాలోకి బాగా చిక్కగా కాచి పెట్టుకున్న పాలను కొద్దిగా వేసేసుకోవాలి. సేమియాను మరీ లూజ్గా కాకుండా ఇలా కాస్త దగ్గరగా ఉడికించుకున్నామంటే పిల్లలు చాలా బాగా తినేస్తారండి. ఇప్పుడు ఇలా వేసి మనము మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకు సేమియా రెడీ అయిపోతుందండి. అలాగే చివర్లో మనము ఇలాచీ పౌడర్ని కూడా 1 స్పూన్ వేసేసుకుని మనము సర్వ్ చేసుకున్నామంటే మనకు సేమియా పాయసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము పిల్లలకి ఎప్పుడు రొటీన్గా మామూలుగా ఇడ్లీ, వడ, ఉప్మా ఇలా చేసి పెట్టకుండా అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి ఇలా సేమియాను కూడా వండి పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకు కూడా బ్రేక్ఫాస్ట్లోకి ఇలా చేసి పెట్టామంటే చాలా బాగా తినేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.